శివపార్వతుల లవ్ స్టోరీకి శైలపుత్రి అవతారమే బీజం అని మీకు తెలుసా? అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. అమ్మవారి తొలి అవతారం ఈ కథ సతీదేవి నుండి ప్రారంభమవుతుంది. సతీదేవి దక్ష ప్రజాపతి కుమార్తె. చిన్ననాటి నుంచి శివుణ్ణి ఆరాధిస్తూ పరమ భక్తి కలిగిన ఆమె శివుణ్ణి వివాహం చేసుకోవాలని అనుకొని ఎన్నో పూజలు చేసి ఆఖరికి తండ్రికి ఇష్టం లేకుండానే శివుణ్ణి వివాహం చేసుకుంటుంది. దక్షుడు తను తలపెట్టిన దక్ష యజ్ఞానికి శివుణ్ణి సతీదేవిని మాత్రం ఆహ్వానించడు. ఈ యజ్ఞం గురించి తెలిసిన సతీదేవి తన తండ్రి పిలవకపోయినా శివుడు వెళ్ళొద్దని చెప్పినా ఆ యజ్ఞానికి వెళ్తుంది. అందుకే అంటారు పిలవని పేరంటానికి వెళ్ళకూడదని. అక్కడ తన తండ్రి దక్షుడు చేసిన అవమానం భరించలేక యజ్ఞంలో దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది. కాలచక్రం తిరిగింది. సతీదేవి మళ్లీ పుడుతుంది. ఈసారి హిమవంతుడి కుమార్తెగా శైలిపుత్రిగా జన్మిస్తుంది. చిన్నప్పటి నుంచి ఆమె మనసు శివునిపైనే ఉంటుంది. శివుణ్ణి వివాహం చేసుకోవాలనే కోరికతో మళ్లీ పుట్టిన అవతారం యొక్క తొలి రూపం శైలిపుత్రి రూపం. ప్రేమ, అంకిత భావం, అమాయకత్వపు లక్షణాలుగా ఆరాధించబడతారు శైలపుత్రి అమ్మవారు. ఇదే శైలపుత్రి కథ. ఇక రెండవ రోజు బ్రహ్మచారిణి అవతారం గురించి రేపు తెలుసుకుందాం.